లెసన్ నేమ్ మూర్ఖులు. మూర్ఖులు అంటే ఫూల్స్. కింది బొమ్మను చూడండి, మాట్లాడండి. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ స్పీక్. ఈ బొమ్మను చూడండి. ఈ బొమ్మను చూస్తే మీకు ఏం అర్థమవుతుంది? ఈ బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? ఒకసారి కింది ప్రశ్నలు చదివితే మనకు అర్థమైపోతుంది. ప్రశ్నలు, క్వశ్చన్స్. బొమ్మలో ఎవరెవరు ఉన్నారు? హూజ్ ఇన్ ద పిక్చర్? పిక్చర్లో ఏమున్నది? ఒక డాంకీ, వన్ మ్యాన్ అండ్ క్లౌడ్స్, ట్రీస్, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. రెండవ ప్రశ్న, సెకండ్ క్వశ్చన్, గాడిద మీద అలా ఎందుకు కూర్చున్నాడు? ఈజ్ సిట్టింగ్ ఇన్ రైట్ డైరెక్షన్ ఆర్ రాంగ్ డైరెక్షన్? గాడిద మీద అలా ఎందుకు కూర్చున్నాడు? చూద్దాం మరి. అటువంటి వాళ్ళను ఏమంటారు? అలాంటి వాళ్ళని ఏమంటారు? ఫూలిష్ పర్సన్స్ అని అంటారు. పాఠం ఉద్దేశం, అనవసరమైన ఆలోచనలతో, పనులతో సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పడం ఈ పాఠం ఉద్దేశం. అనవసరమైనటువంటి ఆలోచనలతో, అన్నెసెసరీ థింగ్స్, పనులతో సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దని చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. దిస్ లెసన్ ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు వేస్ట్ టైం విత్ అన్నెసెసరీ థింగ్స్ అండ్ థాట్స్. అలా వేస్ట్ చేసుకోవద్దని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ చూడండి, లెసన్ స్టార్ట్ అవుతుంది. అనగనగా ఒక రాజు, అతనికి ఒక తెలివైన మంత్రి. ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది. తన రాజ్యంలో మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. అనగనగా ఒక రాజు, దేర్ వాజ్ ఏ కింగ్. అతనికి ఒక తెలివైన మంత్రి, హీ హ్యావింగ్ వన్ క్లేవర్ మినిస్టర్. ఒకసారి రాజుకు ఒక ఆలోచన వచ్చింది. వన్స్ ద కింగ్ గాట్ అన్ ఐడియా. తన రాజ్యంలో మూర్ఖుల వివరాలు తెలుసుకోవాలి అనుకున్నాడు. హీ వాంట్స్ టు నో ద డీటెయిల్స్ ఆఫ్ ద కింగ్డమ్. తన రాజ్యంలో ఎవరైనా మూర్ఖులు ఉన్నారా, ఉంటే ఎంతమంది ఉన్నారు అనే వివరాలు, డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరు అంటే కింగ్. ఈ విషయం సభలో చెప్పి వివరాలు ఎవరు తెస్తారో చెప్పమన్నాడు. ఎవరు ముందుకు రాలేదు. దానితో మంత్రి గారు, మన రాజ్యంలో మీరే అందరికంటే తెలివైన వారు, కాబట్టి మీరే ఈ పని చేయాలి అన్నాడు. దానికి మంత్రి, సరే ప్రభు, నాకు కొంత సమయం కావాలి అన్నాడు. ఈ విషయం సభలో చెప్పి, ఏ విషయం? కింగ్డంలో, రాజ్యంలో ఎంతమంది మూర్ఖులు ఉన్నారన్న విషయం తెలుసుకోవాలనుకున్నాడు కదా. సభ మీన్స్ మీటింగ్. ఆ మీటింగ్లో చెప్పి వివరాలు ఎవరు తెస్తారో చెప్పమన్నాడు. ఈ సేడ్, హూ విల్ బ్రింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ద ఫూలిష్ పర్సన్స్? అందరిని అడిగాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరినీ కూడా ఎవరు ఫూలిష్ పర్సన్స్ యొక్క డీటెయిల్స్ తీసుకొస్తారని అడిగాడు. ఎవరు ముందుకు రాలేదు. నో వన్ కమ్ ఫార్వర్డ్. ఎందుకు ముందుకు రాలేదు? ఒకవేళ పని చేయకపోతే రాజు శిక్షిస్తాడేమో అని భయపడి ఎవరు కూడా ముందుకు రాలేదు. దానితో మంత్రి గారు, మన రాజ్యంలో మీరే అందరికంటే తెలివైన వారు. దాంతో కింగ్ మాట్లాడుతున్నాడు. ఏమని? మంత్రి గారు, మినిస్టర్ గారు, మన రాజ్యంలో, మన కింగ్డంలో మీరే అందరికంటే తెలివైన వారు. యు ఆర్ ద క్లెవరెస్ట్ మినిస్టర్, యు ఆర్ ద సచ్ ఎ నైస్ గాయ్ అని అంటున్నాడు. ఎవరు? మన కింగ్. కాబట్టి మీరే ఈ పని చేయాలి. మీరే ఈ ఫూలిస్ట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో డీటెయిల్స్ని తీసుకురావాలని చెప్పాడు. ఎవరు అంటే రాజు. దానికి మంత్రి, సరే ప్రభు, నాకు కొంత సమయం కావాలి అన్నాడు. సరే ప్రభు, ఓకే మై లార్డ్, ఐ నీడ్ సమ్ టైం. ఎవరంటున్నారు? మంత్రి అంటున్నాడు. చూడండి తర్వాత, రోజులు, వారాలు, నెలలు గడుస్తున్నాయి. రాజు అడుగుతూనే ఉన్నాడు. మంత్రి, వెతుకుతున్నాను ప్రభు అంటున్నాడు. ఇన్ని రోజులైనా దొరకలేదంటే నా రాజ్యంలో మూర్ఖులు లేరేమో అని రాజు మనసులో సంతోషించాడు. రోజులు అంటే డేస్, వారాలు వీక్స్, నెలలు మంత్స్, గడుస్తున్నాయి అంటే ప్రాసెస్ అవుతూనే ఉన్నాయి.
చూడండి, రాజు అడుగుతూనే ఉన్నాడు ఏమని, ద కింగ్ ఈజ్ ఆస్కింగ్ ఎవ్రీడే, ఏమని అడుగుతున్నాడు, ద డీటెయిల్స్ రెడీ ఆర్ నాట్ రెడీ. ఎవరిని అడుగుతున్నాడు అంటే మినిస్టర్ని. మినిస్టర్ ఇస్ సేయింగ్, మంత్రి వెతుకుతున్నాను ప్రభు అంటున్నాడు. ఐఎమ్ సెర్చింగ్, ఐఎమ్ సెర్చింగ్, ఐఎమ్ సెర్చింగ్ అంటున్నాడు. ఎవరు అంటే మంత్రి. ఇన్ని రోజులైనా దొరకలేదంటే నా రాజ్యంలో మూర్ఖులు లేరేమో అని రాజు మనసులో సంతోషించాడు. రాజు, ద కింగ్ వాజ్ హ్యాపీ ఇన్సైడ్, ఈజ్ వెరీ హ్యాపీ. ఎందుకు? తన రాజ్యంలో అసలు మూర్ఖులు లేరు కావచ్చు అని చాలా సంతోషపడుతున్నాడు రాజు, కింగ్. కొంతకాలం తర్వాత మంత్రి, 5 మూర్ఖులు దొరికారు ప్రభు, వారిని రేపు సభలో ప్రవేశపెడతాను అన్నాడు. కొంతకాలం తర్వాత, ఆఫ్టర్ సమ్ డేస్, మంత్రి, 5 మూర్ఖులు దొరికారు ప్రభు, ఐ గాట్ 5 ఫూలిస్ట్ పర్సన్ ఇన్ అవర్ కింగ్డమ్, వారిని రేపు సభలో ప్రవేశపెడతాను అన్నాడు. టుమారో ఐ విల్ ఇంట్రడ్యూస్ దట్ ఫూలిస్ట్ పర్సన్స్ ఇన్ అవర్ కింగ్డమ్, లేదా మీటింగ్లో నేను వాళ్ళని సమావేశపడతాను, వాళ్ళని ప్రవేశపెడతాను అన్నాడు. ఎవరు అంటే మంత్రి. చూడండి నెక్స్ట్, మరుసటి రోజు సభలో 3 వచ్చారు. రాజు ఒక్కొక్కరి గురించి చెప్పమన్నాడు. మరుసటి రోజు నెక్స్ట్ డే రోజు సభలోకి 3 వచ్చారు. కానీ మంత్రి ఏమన్నాడు, 5 ఫూలిష్ పర్సన్స్ నేను ఫైండ్ చేశానని చెప్పాడు. సభలోకి వచ్చిన వాళ్ళు ఎంతమంది? 3 మాత్రమే వచ్చారు. రాజు ఒక్కొక్కరి గురించి చెప్పమన్నాడు. నువ్వు వీళ్ళనే ఎలా ఫూలిస్ట్ పర్సన్ అని నువ్వు ఐడెంటిఫై చేసావు మంత్రి గారు? ఒక్కొక్కరి గురించి డీటెయిల్స్ చెప్పమని రాజు అడిగాడు. చూడండి, మహారాజా, నేను కట్టెలు కొడుతుంటే పట్టుకు వచ్చారు అని మొదటివాడు అన్నాడు. తర్వాత మొత్తం చూడండి, ఏంటి మంత్రి గారు అని అడిగాడు రాజు. అవును ప్రభు, తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నాడు అన్నాడు మంత్రి. ఇక్కడ మనకు చూస్తుంటే తెలుస్తుంది పిక్చర్లో ఏం చేస్తున్నాడు వీడు. ఒక కొమ్మ పైన కూర్చున్నాడు, అదే కొమ్మను నరుకుతున్నాడు. మహారాజా, నేను కట్టెలు కొడుతుంటే పట్టుకు వచ్చారు అన్నాడు మొదటివాడిని అడుగుతున్నాడు, రే నువ్వు ఏం చేశావు, ఎందుకు పట్టుకొచ్చారు అని అడిగాడు రాజు అడిగాడు. అడగగానే ఏమంటున్నాడు రాజుగారు, ఏమీ లేదండి, నేను కట్టెలు కొడుతుంటే పట్టుకు వచ్చారు అన్నాడు. ఏంటి మంత్రి గారు అని అడిగాడు రాజు. మంత్రి గారు, వాట్ ఈస్ దిస్, ఏంటి మీరు ఇలా చేశారని అడిగాడు రాజు. అవును ప్రభు, ఎస్ మై లార్డ్, తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నాడు అన్నాడు మంత్రి. ఎస్, ఏమన్నాడు? తాను కూర్చున్న కొమ్మను తానే నరుకుతున్నాడు కాబట్టి ఈజ్ ద ఫస్ట్ పోలీస్ట్ పర్సన్ అన్నాడు మంత్రి. నువ్వు అన్నాడు రాజు రెండో వాడిని. రాజా, నేను గడ్డి మోపును మోస్తుంటే పట్టుకు వచ్చారు అన్నాడు. అవును ప్రభు, గడ్డి మోపు మోస్తూ తన బక్క చిక్కిన గుర్రంపై వస్తున్నాడు. గడ్డి మోపును గుర్రంపై పెట్టవచ్చు కదా అంటే నన్ను గడ్డి మోపును ఇద్దరిని మోయలేదు, కాబట్టి నేను మోస్తున్నాను, నన్ను గుర్రం మోస్తుంది అన్నాడు మంత్రి. చూడండి, నువ్వు అన్నాడు రాజు రెండో వాడిని ఏమంటున్నాడు, రే నువ్వేం చేశావు అని రాజు అడిగాడు. అడగగానే రాజా నేను గడ్డి మోపు మోస్తుంటే పట్టుకు వచ్చారు అన్నాడు. ఏం లేదు రాజుగారు, నేను గడ్డి మోపు అంటే గడ్డి మోపును మోస్తూ ఉంటే నన్ను వాళ్ళు పట్టుకు వచ్చారు అన్నాడు రెండోవాడు. అవును ప్రభు అంటే మంత్రి మాట్లాడుతున్నాడు. ఎస్ మై లార్డ్, గడ్డి మోపును మోస్తూ తన బక్క చిక్కిన గుర్రంపై వస్తున్నాడు. బక్క చిక్కిన గుర్రం అంటే ఎముకలు బయటపడినటువంటి గుర్రం మీన్స్ హార్స్. ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది కదా మనకు, ఎస్, దాని మీద వస్తున్నాడు. గడ్డి మోపును గుర్రంపై పెట్టవచ్చు కదా అంటే నన్ను గడ్డి మోపుని ఇద్దరిని గుర్రం మోయలేదు. ఎస్, చూడండి, గడ్డి మోపుని ఇలా గుర్రం పైన పెట్టవచ్చు కదా,
నువ్వెందుకు గడ్డి మోపును మోస్తున్నావు అని అడిగితే ఏమంటున్నాడంటే రాజుగారు, గడ్డి మోపును నన్ను గుర్రం మోయలేదు, గుర్రం మోయలేదు కాబట్టి ఏమంటున్నాడు, నేను గడ్డి మోపును మోస్తున్నాను, గుర్రము నన్ను మోస్తుంది అంటున్నాడు. అందుకే వీడిని సెకండ్ ఫూలిస్ట్ పర్సన్గా నేను ఐడెంటిఫై చేశాను రాజుగారు అన్నాడు. ఎవరు అంటే మంత్రి. చూడండి, మరి నువ్వు అన్నాడు రాజు మూడో వాడితో. రాజా, పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతుకుతుంటే పట్టుకు వచ్చారు అన్నాడు మూడోవాడు. అవును ప్రభు, చీకట్లో పోగొట్టుకున్న ఉంగరాన్ని వీధి దీపం కింద వెతుకుతున్నాడు, పైగా వెలుతురులోనే కనిపిస్తుంది కదా అంటున్నాడు అన్నాడు మంత్రి. ఎస్, మూడోవాడిని. మరి నువ్వు అన్నాడు రాజు మూడోవాడితో. రే, నీవేం చేసావని అడగానే ఏం చెప్పాడో చూద్దాం. పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతుకుతుంటే పట్టుకు వచ్చారన్నాడు మూడోవాడు. ఏం లేదు రాజుగారు, ఐ లాస్ట్ మై రింగ్. నేను నా ఉంగరాన్ని, ఇక్కడ కనబడుతుంది కదా పిక్చర్లో, నా ఉంగరాన్ని నేను పోగొట్టుకున్నాను. ఆ పోగొట్టుకున్న ఉంగరాన్ని వెతుకుతుంటే వీళ్ళు నన్ను పట్టుకు వచ్చారు రాజుగారు అన్నాడు. ఎవరు అంటే మూడో ఫూలిస్ట్ పర్సన్. అవును ప్రభు, ఎస్ మై లార్డ్, చీకట్లో పోగొట్టుకున్న ఉంగరాన్ని వీధి దీపం కింద వెతుకుతున్నాడు. ఎస్, ఏంటంట, వాడు చీకట్లో అంటే డార్క్ ప్లేస్లో ఈజ్ లాస్ ఏ రింగ్, చీకట్లో పోగొట్టుకున్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? ఇగో వీధి దీపం అంటే ల్యాంప్, ఆ ల్యాంప్ దగ్గర వెతుకుతున్నాడు, పైగా వెలుతురులోనే కనిపిస్తుంది కదా అంటున్నాడు అన్నాడు మంత్రి. ఎస్, చీకట్లో పోగొట్టుకున్న ఉంగరాన్ని వీధి దీపం కింద వెతుకుతున్నావు ఏంటంటే, చీకట్లో పోగొట్టుకున్నది వెలుతురులో దొరుకుతుంది అన్నారు కదా, అందుకని నేను వెలుతురులో వెతుకుతున్నాను అన్నాడు మూడోవాడు. అందుకే వీడు థర్డ్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు మంత్రి గారు. మూడో పేర. నాలుగోవాడు, ఐదోవాడు ఎక్కడ అని అడిగాడు రాజు. వేర్ ఇస్ ద ఫోర్త్ ఫూలిస్ట్ పర్సన్ అండ్ ఫిఫ్త్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు రాజు. నాలుగో వ్యక్తి మీరే ప్రభు. ఎస్, యు ఆర్ ద ఫోర్త్ ఫూలిస్ట్ పర్సన్. ఐదో వాడిని నేనే అన్నాడు మంత్రి. ఐఎమ్ ద ఫిఫ్త్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు మంత్రి. రాజు వెంటనే కోపంతో ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా అని గద్దించాడు. ఎస్, చూడండి ఏమంటున్నాడు రాజు. వెంటనే కోపం వచ్చింది. ఎందుకు? యు ఆర్ ద ఫోర్త్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు మంత్రి. ఎవరికైనా యు ఆర్ ద ఫూలిస్ట్ పర్సన్ అంటే కోపం వస్తుంది. ఇంకా రాజు కింగ్డమ్ని పరిపాలించే రాజు కాబట్టి, మంత్రి తన కింద పనిచేసేవాడు కాబట్టి యు ఆర్ ద ఫూలిస్ట్ పర్సన్ అనగానే కోపం వచ్చింది రాజుకు. ఏం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? వాట్ ఆర్ యు టాకింగ్ అన్నాడు రాజు అని గద్దించాడు. గద్దించ మీన్స్ కోపగించుకున్నాడు. ఎవరిపైన అంటే మంత్రి పైన. ఎన్నో ముఖ్యమైన పనులు విడిచిపెట్టి మూర్ఖులను ఏది తీసుకొని రమ్మనడం మూర్ఖత్వమే కదా మహారాజా అని మంత్రి అన్నాడు. సరే, మరి నీవు అని ప్రశ్నించాడు రాజు. రాజుగారు, మన రాజ్యంలో ఎన్నో ముఖ్యమైన పనులు అంటే చాలా ప్రజలకు ఉపయోగపడేటువంటి చాలా ఎన్నో వాళ్ళ అవసరాలు తీర్చడానికి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. అవన్నీ కాదని మీరు మూర్ఖుల వివరాలు సేకరించుకురమ్మని చెప్పారు. కాబట్టి ఆ సమయం అంతా వృధా అయింది. కాబట్టి మీరు ఫోర్త్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు మంత్రివారు. సరే, మరి నీవు అని ప్రశ్నించాడు రాజు. ఓకే, ఐఎమ్ ద ఫోర్త్ ఫూలిస్ట్ పర్సన్. మరి నువ్వెలా ఫిఫ్త్ ఫూలిస్ట్ పర్సన్ అని అడిగాడు రాజు మంత్రిని. సరైన సలహాలు ఇవ్వాల్సిన మంత్రిని నేను. ఈ పని కోసం 6 నెలల సమయాన్ని వృధా చేయడం తెలివి తక్కువ పనే కదా, అందుకే అందరికంటే పెద్ద మూర్ఖుని నేనే అన్నాడు మంత్రి. సరైన సలహాలు మంత్రిని నేను, మీకు ఐడియాలు సజెషన్స్ ఇవ్వాలి. నేను రాజ్యం ఏ విధంగా అభివృద్ధి చెందడానికి అవసరమైనటువంటి సజెషన్స్ ఇవ్వడానికి నేను మీకు ఉన్నాను. కానీ అవి నేను ఏమీ ఇవ్వకుండా ఈ పని కోసం 6 నెలల సమయం వృధా చేయడం తెలివి తక్కువ పనే కదా. ఫూలిస్ట్ పర్సన్స్ని వెతకడం కోసం 6 months టైంని వేస్ట్ చేశాను కాబట్టి అది తెలివి తక్కువ పనే కదా, అందుకే అందరికంటే పెద్ద మూర్ఖుని నేనే అన్నాడు మంత్రి. ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫూలిస్ట్ పర్సన్ అన్నాడు మినిస్టర్. నిజాన్ని నిర్భయంగా వివరించిన మంత్రిని రాజు అభినందించాడు. నిజాన్ని, ట్రూత్ని నిర్భయంగా వితౌట్ ఫియర్గా
వివరించిన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మంత్రిని మినిస్టర్ని కింగ్ అంటే రాజు కింగ్ అభినందించాడు, అంటే అప్రిషియేట్ చేశాడు. భయపడకుండా విషయాన్ని చెప్పడంతో రాజు మంత్రిని అప్రిషియేట్ చేయడం జరిగింది. ధన్యవాదాలు.